హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ధనుర్మాసంలో 6వ రోజు వేసుకున్న ముగ్గు 3 చుక్కలు 3 వరుసలు ఇలా వేసుకుని తర్వాత పైన తామర పువ్వులు వచ్చి ముగ్గు అయితే ఎక్సలెంట్గా ఉందండి. చాలా 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 బాగుంది ముగ్గు. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. మీ అందరూ డెఫినెట్గా నచ్చుతారు. ఎప్పుడు చెప్పే విధంగానే ధనుర్మాసం మీరు ఎలా చేసుకుంటున్నారు? శ్రీవ్రతం చేస్తున్నారా? నేను కూడా ప్రతిరోజు శ్రీవ్రతం, ఎలాగో శ్రీకృష్ణయ్య మా కృష్ణయ్యకి వెళ్ళి ప్రతిరోజు ప్రసాదం చేసి ధనుర్మాసం పూజలు కూడా జరుగుతున్నాయి. చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా, నేను ఆ విధంగానే ప్రతిరోజు 6:30 కల్లా పూజ, 6:30 లోపలే అన్నీ అయిపోతుంది. అభిషేకం, ప్రసాదం, నైవేద్యం అన్నీ. మీ అందరూ కూడా వెళ్తున్నారా దగ్గరలో ఉన్న దేవాలయాలకి? ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేయటం, గుమ్మం వైపు కళ్ళాపు చల్లి, ముగ్గులు పెట్టి అలంకరించి, గుబ్బమ్మలు పెట్టి, దీపం వెలిగించి, అన్ని స్నానాలన్నీ గావించిన తర్వాత ఇవన్నీ ప్రారంభించి, తర్వాత ప్రసాదం యథావిధిగా ప్రసాదం చేసుకొని, ఆ తర్వాత నేను మా వారు వెళ్ళి చక్కగా అభిషేకం చేసేసి స్వామివారికి మా కృష్ణయ్యకి నైవేద్యం చేసేసి అక్కడే వితరణ జరుగుతుంది. అంతా చేసేసి తర్వాత ఒక 7:15, 7:20 అందులో ఇంటికి వచ్చేస్తాం. అదే అండి నా డైలీ రొటీన్ ఈ ధనుర్మాసం అంతా. మీ అందరూ ఎలా చేసుకుంటున్నారు? శ్రీవ్రతాన్ని ప్రారంభించారా? నేనైతే గత 10 ఏళ్ళ పైనే చేస్తున్నట్టు, నాకు 10 ఏళ్ళేంటి 15 ఏళ్ళ ముందు నుంచే చేస్తున్నాను. మీ అందరూ ఇలానే చేసుకుంటున్నారా? నా ముగ్గులన్నీ మీకు నచ్చుతున్నాయా? మీరు ఎలాంటి ముగ్గులు వేస్తున్నారు వాకిట్లో? మీ అందరూ నాతో షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.